లోక్సభ అలాగే అసెంబ్లీ ఫలితాలు మీరు చూస్తున్నారు. పోల్ కి సంబంధించి 175 స్థానాల్లో ఇటు వైసీపీ 70 నుంచి 75, అలాగే కూటమి 100 నుంచి 105 స్థానాలు, కాంగ్రెస్ కి సంబంధించి 0, ఇతరులు 0. అసలు ఒక్క స్థానం కూడా సంపాదించకపోవచ్చు అనేది పోల్ బట్టి మనకు అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్. అన్ని సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాల యావరేజ్ ని తీస్తే టీడీపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి 105 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. వైసీపీ 75 స్థానాల వరకే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్తుంది. ఎస్, మనకి పిఠాపురం నుంచి వర్మ, టీడీపీ నేత వర్మ మనకి అందుబాటులో ఉన్నారు. పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కోసం ఆయన త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన అడుగడుగునా ప్రచారంలో ఉంటూ పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేశారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. వర్మ గారు, వస్తున్న ఫలితాలతో ఎంత జోష్లో ఉన్నారు? ఐ మీన్ ఎగ్జిట్ పోల్ అంచనాలతో. ఎగ్జిట్ పోల్ వాస్తవాలకి కరెక్ట్ గా ఎగ్జిట్ పోల్ ఉంది. ఇవన్నీ కూడా మేము ఊహించినే. ప్రజల యొక్క నాడి కానీ, ప్రజల యొక్క మరి ఓటేసి విధానం కానీ, పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కానీ మేము ముందుగానే పసిగట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, అదేవిధంగా ఎక్కువ సీట్లు 105 నుంచి రకరకాలుగా చూపించారు. పీపుల్ ప్లస్ అయితే 110 ప్లస్ జనసేన, అలా అదేవిధంగా పోలు ఇవన్నీ ఇన్ అండ్ యావరేజ్ 105 వరకు మనకి కన్ఫర్మ్ గా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా మాకున్న అవగాహన ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోని 120 సీట్లు తగ్గే పరిస్థితి లేదు మాకున్న సర్వేల ప్రకారం. అలాగే పిఠాపురానికి వచ్చేసరికి మనకి ఎట్టి పరిస్థితుల్లోని భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఎంత మెజార్టీ వస్తుందని మీ అంచనాల్లో ఉంది? పిఠాపురం వరకు ఎంత మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు? రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఓకే, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, వారి ప్రవర్తించి విధానాల మీద ప్రజలు అసహ్యం చెంది ఈ పాలన ఎంత గమ్మున పోవాలని ఒక ఉద్దేశంతో ఈ ఎలక్షన్ లో పర్సంటేజ్ పెరగడానికి కూడా కారణం అదే అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓటింగ్ శాతం పెరగడానికి కూడా. ఎస్, కొన్ని సర్వే సంస్థలు టీడీపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్పినప్పటికీ కొన్ని సంస్థలు వైసీపీ కూడా ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ కూడా అధికారంలోకి వస్తుంది అని. అంటే నేనైతే విమర్శించను, కానీ బ్రాండెడ్ సర్వేస్ ఎప్పుడు కరెక్ట్ గా వచ్చి సర్వీస్ మనం సంవత్సరాల తరబడి మనం ఆలోచన చేసుకుని రివ్యూ చేసుకుంటే అవి ఏదైతే ఆ విధంగా వచ్చి ఉన్నాయో పీపుల్ పల్స్ కానీ ఇవన్నీ కూడా అవి చాలా దగ్గరగా సర్వే చేస్తారు. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ ఎప్పుడు కూడా పెర్ఫెక్ట్ గా వస్తున్నాయి. అవి మనం ఆలోచన చేస్తే ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని మరి మన ఫామ్ చేస్తుందని అర్థమవుతా ఉంది. అంతేగాని ఏదో 1-2 సర్వేస్ వాటిని విమర్శించకూడదు. కానీ అవి మీ అందరికీ తెలుసు, సొంతంగా సర్వే చేయించుకునే విధానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ కూడా అక్కడికి ఓడిపోతున్నా సరే ప్రమాణ స్వీకారం ముహూర్తాలు పెట్టుకునే అలవాట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ పోలింగ్ వరకు ఎంజాయ్ చేయడానికి తప్పితే వాస్తవానికి దగ్గరగా వచ్చిన సర్వేల్లో మెజార్టీ సర్వేలు మనం లెక్కేసుకుంటే, ఒక 10 సర్వేలు లెక్కేసుకుంటే 8 సర్వేలు మరి ఎన్డీఏ కూటమికి ఇచ్చారంటే మనం అదే తమ్మురుగా మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. వర్మ గారు, నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా? లేదండి. ఒకవేళ మాట్లాడితే ఫస్ట్ ఎటువంటి ఇంటరాక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆయనకి? మాట్లాడితే మేమందరం ఊహించిందే ఇది. అదే ఒక సర్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి వచ్చేసరికి మన ఊహ కన్ఫర్మేషన్ అయిందని ఒక ఆనందం ఉంటుంది. కానీ ఇప్పటికీ వైసీపీ నాయకులు ఇప్పుడు చెప్తూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా మనం చూసాం. ఆయన పీకే టీం కాదు, ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి 151 స్థానాల పైబడి మనం సాధిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. వాళ్ళ అంచనాలు ఇప్పటికీ 151 స్థానాలు పైబడి వస్తాయని చెప్తున్నారు. అంటే ఆ పీకే టీం అన్నది ప్రశాంత్ కిషోర్ దగ్గర ట్రైనింగ్ అయిన టీం. అదే ప్రశాంత్ కిషోర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, సీనియర్ ఆయన. అటువంటి అనౌన్స్మెంట్ ని మనం అవగాహన చేసుకుని మనం దాన్ని నమ్మాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేగాని ఇంకా రాజు ఓడిపోయేటప్పుడు యుద్ధంలో లాస్ట్ వరకు చెప్తానే ఉంటాడు,
గెలిచేవాడు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు కానీ ప్రగల్భాలు పలకడు.